పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశీయ వంట గ్యాస్పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కొన్ని ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా హోటల్స్కు గ్యాస్ సరఫరా తగ్గిందని పలువురు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుతానికి గ్యాస్ కొరత లేనప్పటికీ గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ అదేవిధంగా పెట్రోలియం ఉత్పత్తులపైన ప్రభావం పడింది. అది మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది. ప్రధానంగా వంట గ్యాస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా ఆయిల్ కంపెనీలకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలోనే కొంత గ్యాస్ కొరత మాత్రం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయా ప్రాంతాల్లో హోటల్ నిర్వహించే వాళ్ళు అదేవిధంగా టిఫిన్ సెంటర్లు నిర్వహించే వాళ్ళు గతంలో వస్తున్నట్టుగా కమర్షియల్ గ్యాస్ తొందరగా రావట్లేదు అనేది చెప్తున్నారు. గ్యాస్ నిర్వాహకులు ఉన్నారు. మహాలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ ఈ సికింద్రాబాద్ న్యూ బోయిగూడ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సార్, మీరు రెగ్యులర్గా గ్యాస్ పంపిణీ చేస్తుంటారు కదా, ఇప్పుడు ఏ విధంగా మీకు సరఫరా అవుతుంది? గతంలో వచ్చినట్టుగానే వస్తుందా లేదా ఏమైనా తగ్గిందా? లేదు సార్, గతంలో అంటే మామూలుగా వస్తాను సార్. ఇప్పుడు గ్యాస్ సరిగ్గా రావటం లేదు. వాళ్ళు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి గ్యాస్ ఇవ్వాలి. డొమెస్టిక్ కానీ నెలకు 23 days తర్వాత ఒకసారి గ్యాస్ ఇవ్వాలి సార్. ఎవరికంటే వాళ్ళకి గ్యాస్ ఇచ్చేదానికి కుదరదు. ఇప్పుడు కమర్షియల్ కూడా నీకు ఆన్లైన్లో బుకింగ్లో చేసుకోండి. వాళ్ళ మహాలక్ష్మి పేరు పైన అక్కడ తీసుకున్న వాళ్ళకి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేది ఉండదు సార్. గ్యాస్ అయితే కమర్షియల్ ముందు మాదిరి లేదు, తగ్గింది సార్ ఇప్పుడు. సార్, మీరు రెగ్యులర్గా గ్యాస్ సరఫరా చేస్తుంటారు కదా, కమర్షియల్ కానీ లేదంటే రెసిడెన్షియల్ కానీ, ఎట్లా ఉంది సార్? అంటే వాళ్ళ నుంచి డిమాండ్ ఎట్లా ఉంది? ఈ ధర కూడా కొంచెం పెరిగినట్లుంది. కస్టమర్స్ అందరూ రేట్లు పెట్టేసరికి ఒకటేసారి ఇంత పెరిగితే మాతో కాదు అని కూడా అంటున్నారు సార్. ఇంకోటి ఈ 5 రోజుల నుంచి చాలా ఒత్తిడిగా ఉంది సార్ మాకు. ఎందుకంటే ఈ 2వ తారీఖు బుక్ చేసిన వాళ్ళు అడుగుతున్నారు, ఈ నిన్న 8వ తారీఖు బుక్ చేసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఈ కస్టమర్లు అందరూ రాదు అనేసరికి ఇవి అందరూ ఒకటేసారి మీద పడిపోయి మాకు కావాలని ఇంక ఈ ఫంక్షన్లు, ఇప్పుడు రంజాన్ సీజన్ ఒకటి, మళ్ళీ ఉగాది పండగలకి, దాని గురించి ఈ కస్టమర్లు కూడా అర్థం చేసుకోవాలి సార్ కొంచెం మమ్మల్ని కూడా. ఎందుకంటే అందరు మాకు అని ఎగబడిపోతున్నారు మీద. అది కొంచెం చూసుకోవాలి వాళ్ళు కూడా. మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి కూడా మేము ఇస్తాము, తప్పకుండా ఇస్తాం సార్. సార్, మీరు సరఫరా చేసేటప్పుడు జనరల్గా బుక్ చేసుకున్న తర్వాతనే ఇట్లాంటి స్లిప్లు తీసుకొనే ఇస్తుంటారు కదా, ఇప్పుడు గతంలో ఎంత వేగంగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఇంతకుముందు కంటే జస్ట్ వన్ డేలో బుక్ చేసిన గ్యాస్ ఇచ్చినా మార్నింగ్ 7-8 o'clock బుక్ చేసినా కానీ అదే రోజు సప్లై చేస్తుండండి. ఇప్పుడు అలా లేకుండా అయిపోయింది సార్. ఇప్పుడు నార్మల్గా బుక్ చేసిన కస్టమర్కి ఇవ్వాలన్నా కానీ మినిమం ఒక 4 days 3 days అవగాస్ట్ అవుతుంది. అప్పుడు మనకు బుక్ చేసిన వాళ్ళకి కూడా అప్పుడు ఎమర్జెన్సీ అంటారు, 1 week కింద బుక్ చేసిన వాళ్ళకి ఎమర్జెన్సీ అంటారు. మాకు ఒకటి కష్టం ఏంటంటే ఓటీపీ ఒకటి ఇబ్బంది అయింది, కస్టమర్ ఉండరు, ఎక్కడ ఉంటారు వాళ్ళ కొంచెం ఇబ్బంది అవుతుంది. బుక్ చేసిన వాళ్ళే రొటేషన్గా మళ్ళీ బుక్ చేసి వాళ్ళు అడుగుతారు సార్ వాళ్ళు. సార్, కమర్షియల్ అంటే అది మా డెలివరీ బాయ్ సప్లై చేస్తుందండి. ఇప్పుడు కమర్షియల్కి ఇప్పుడు చాలా ఫరక్ ఉంది సార్. ఇప్పుడు కొద్దిగా ఇంతకుముందు నార్మల్గా వాళ్ళని అడిగిన వాళ్ళు అంటే హోటల్స్ ఉండే వాళ్ళు బిల్స్ ఇచ్చి మరి గ్యాస్ సేల్ చేసేవాళ్ళము. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా అయిపోయింది, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మాకు కూడా ఇబ్బంది అవుతుంది సార్. ఇది ప్రధానంగా మనం చూస్తే కమర్షియల్ సిలిండర్స్ అదేవిధంగా ఈ బుకింగ్ ఎక్కడైతే రెసిడెన్షియల్ కోసం యూజ్ చేసేటువంటి గృహ వినియోగాలకు అదేవిధంగా వ్యాపారానికి సంబంధించి ప్రధానంగా గ్యాస్ కంపెనీలకు కూడా ఇప్పటికే గ్యాస్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అత్యవసరం ఉండేటువంటి సంస్థలు అంటే హాస్పిటల్స్ కానీ ఏ విధమైనటువంటి సంస్థలు ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో వాటికి మాత్రమే తప్పనిసరిగా ఇవ్వాలి. దాంతోపాటు ఎవరైతే బుక్ చేసుకున్నారో బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే కమర్షియల్ సిలిండర్ వెళ్ళే విధంగా, అంటే దాన్ని మొత్తం కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. గతంలో ఈ విధమైనటువంటి పరిస్థితి లేదు. వెంటనే అవసరం ఉంటే వెంటనే వాళ్ళకి సప్లై చేసేది, కానీ ఇప్పుడు మాత్రం ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు అనేది గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చెప్తున్నారు. ఈ కొరత యుద్ధం కొనసాగితే మాత్రం ఈ కొరత ఇంకా ఎక్కువ తీవ్రతరం అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్కు మాత్రం ఎలాంటి కొరత లేదు, ఎలాంటి ఇబ్బందులు లేవు అనేది ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. కేవలం కమర్షియల్ గ్యాస్ పైన మాత్రమే పరిమితి పెట్టడం కారణంగా కొంత ఆలస్యం అవుతుంది తప్ప మిగతా సప్లైలో కూడా పెద్ద ఇబ్బంది లేదు కానీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ధనుంజయ్తో రాము 10 TV, హైదరాబాద్.